తెలంగాణ సీఎం రేవంత్ తో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు. కాగా తెలంగాణ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను ఆదరించారని సీఎం రేవంత్ ఇటీవలే ₹1 కోటి ప్రోత్సాహకమైతే ప్రకటించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని రాహుల్ సిప్లిగంజ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ తో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు. కాగా తెలంగాణ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను ఆదరించాలని సీఎం రేవంత్ ఇటీవలే ₹1 కోటి ప్రోత్సాహకమైతే ప్రకటించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని రాహుల్ సిప్లిగంజ్ కృతజ్ఞతలైతే తెలియజేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రితో భేటీ కావడం జరిగింది. ముఖ్యమంత్రిని కలిసి తనకు ఇటీవల ₹1 కోటి ప్రోత్సాహకం అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ కి మనం చూస్తున్నట్లయితే గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆయనకు ఆస్కార్ అవార్డు వరకు, హైదరాబాద్ నుంచి ఆస్కార్ అవార్డు రేంజ్ వరకు వెళ్ళినటువంటి రాహుల్ సిప్లిగంజ్ ని ఆదరించాలి, ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ₹1 కోటి ఇది ప్రోత్సాహకాన్ని అందిస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట ఇవ్వడం జరిగిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇటీవల బోనాల పండుగ సందర్భంగా ₹1 కోటి నగదును అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు దానికి ధన్యవాదాలు తెలపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. తనను ఏదైతే గుర్తించి నగదు ప్రోత్సాహకం అందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దీని పట్ల అదేవిధంగా రాహుల్ సిప్లిగంజ్ ని ఆదరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రముఖ ఏదైతే మిస్ వరల్డ్ పోటీల్లో కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే ప్లాట్ఫామ్లపై కూడా పలుమార్లు ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.